బీఆర్ఎస్ నుంచి జాయినింగ్స్ తో కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ బీజేపీలో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు. కాంగ్రెస్ డోర్లు తెరుచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు రిజైన్ చేసి రావాలని బీజేపీ రూల్స్ పెడుతూ ఉండటం దానికి అడ్డంకిగా మారిందంటున్నారు. దాంతో ఎలాగో పై స్థాయి నేతల చేరికలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం గ్రౌండ్ లెవెల్లోనైనా చేరికలు ఉంటాయా? అసలు ఇంతకు బీజేపీలో జాయినింగ్స్ ఉన్నట్టా లేనట్టా? చేరికల కమిటీ ఏం చేస్తున్నట్టు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రం నుంచి అసెంబ్లీలో 8 స్థానాలు, పార్లమెంట్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడికి కళ్ళెం వేయాలని ప్లాన్ చేస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా చర్యలు, ప్రణాళికలు అమలు చేయడం లేదనే విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దక్షిణాదిన తెలంగాణను గేట్వేగా ఎంచుకున్న బీజేపీ అసెంబ్లీతో పాటు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాల్ని తిప్పికొట్టి మంచి ఫలితాలు సాధించింది. 2018లో కేవలం ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకున్న కమలదళం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90% ఓటు బ్యాంకుతో పాటు 8 మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంది. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా అధికార పార్టీకి సమానంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఓటింగ్ శాతాన్ని 35%కి పెంచుకుంది. దాంతో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తూ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్ని కైవసం చేసుకుని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా తాజాగా మరోసారి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సభ్యత్వ నమోదు వేగవంతం, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తయారవ్వాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకుల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటూ ఫుల్ జోష్తో ముందుకెళ్తోంది. కానీ బీజేపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క నేత కూడా బీజేపీ కండువా కప్పుకుంది లేదు. మున్ముందైనా బీజేపీలో ఎవరైనా చేరతారా, అసలు చేరికలుంటాయా అనేది కూడా సస్పెన్స్గా మారింది. జాయినింగ్స్ లేకపోవడంతో బీజేపీలో చేరికల కమిటీ ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతున్నాయి. గతం నుంచి కూడా బీజేపీలో చేరికల కమిటీ ఉంది. ఏ పార్టీలో లేని విధంగా కేవలం చేరికలకే ప్రత్యేకంగా కమిటీ వేసిన పార్టీ బీజేపీ. ఈ బాధ్యతల్ని మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్కు పార్టీ అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించారు. ఆ సమయంలో పలువురు చిన్నాచితకా నేతలు చేరినా ఆశించిన స్థాయిలో మాత్రం చేరికలు లేకపోవడంతో కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. పైపెచ్చు బీజేపీలో కొనసాగుతున్న పాత, కొత్త నేతల మధ్య రచ్చతో పార్టీలోకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్లే అసెంబ్లీ ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట దూసుకుపోతుంటే బీజేపీ పరిస్థితి మాత్రం ఎలాంటి జాయినింగ్స్ లేక చతికిల పడినట్టయింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సమానంగా సీట్లు సాధించిన కమలం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం ఎలా వేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ దళం పార్టీ కింది స్థాయి నుంచి కేడర్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. అయితే దానికి తగ్గట్టు బీజేపీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టాక్ బలంగా వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ఎప్పటినుంచో కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని హైకమాండ్ కూడా ఆదేశించింది. ఎన్ని కమిటీలు వేసినా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఆ క్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమకు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే వారిని రాజీనామా చేసి బీజేపీలోకి రావాలని కోరడంతో వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని చెప్పుకొచ్చారు. మాకు 4 బీజేపీ కార్పొరేటర్ టచ్ లో ఉన్నారట. నీకు టచ్ లో ఉన్నారు కావచ్చు,
మాకు 25 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు. మాకు గుర్తుంచుకో బిడ్డ, నీ దుకాణం బంద్ అవుతుంది. మేము రాజకీయ వ్యభిచారులం కాదు. మేము మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి గెలిచి రావాలి. మీరు రాజకీయ వ్యభిచారులు ఎవరికి ఎట్లా నీ గంప కిందకి అమ్ముతావు నువ్వు. నీకు 4 కార్పొరేట్ టచ్ 25 మంది ఎమ్మెల్యే టచ్ చూస్తున్నాం బిడ్డ, అవకాశం కోసం చూస్తున్నాం. ఎప్పుడు మేము టచ్లో వాళ్ళు ఉండడం కూడా సిద్ధంగా లేరు. కారు గుర్తు మీద కూడా గెలుస్తారా అన్న? ఈసారి గెలుస్తారా? ఏడ గెలవరు. కేల్కతం దుకాణం బంద్. అందుకే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరు గొప్పతనం అన్న, నాయకుడు ప్రజల గొప్పతనం అన్న. తెలంగాణ రాష్ట్రంలో 80% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైపోల్స్కు సిద్ధం అవడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడరు. దాంతో వారు బీజేపీలో చేరడం అసాధ్యమే. మరి స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉండాలి. అంతేకాదు నేతల చేరిక తప్పనిసరి. పై స్థాయి నేతలు చేరకపోయినా కనీసం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్ని చేర్చుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ అవుతుంది. కానీ అందుకు అనుగుణంగా పార్టీ చర్యలు, ప్రణాళికలు చేపట్టడం లేదని, చేరికల కమిటీ కూడా ఆ వైపుకు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామనుకుంటున్న బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.